హాయ్ ఫ్రెండ్స్, మనం యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాం. కానీ మనం యూట్యూబ్ టైమింగ్ ప్రకారం వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నామా లేదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో 500 సబ్‌స్క్రైబర్ అబోవ్ ఉన్న వాళ్ళు ఏ టైం ప్రకారం వీడియోస్ అప్‌లోడ్ చేయాలి? అండ్ 500 సబ్‌స్క్రైబర్స్ కన్నా తక్కువున్నవారు, అంటే ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఏ టైమింగ్ ప్రకారం వీడియోస్ అప్‌లోడ్ చేయాలనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ ఈ టైమింగ్ ప్రకారం వీడియోస్ అప్‌లోడ్ చేస్తే 100కి 100% వ్యూస్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువుంటది. ఎందుకంటే మీ వి ఎందుకంటే మీ ఆడియన్స్ ఎందుకంటే మీ ఆడియన్స్ ఆన్‌లైన్‌లో ఉండే టైంలోనే వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం కాబట్టి, మన వీడియోస్ వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే 500 సబ్‌స్క్రైబర్స్ లోపటున్న వాళ్ళు, వాళ్ళకి అప్‌లోడ్ చేసే టైం ఏ విధంగా చూసుకోవాలో తెలుసుకుందాం. అండ్ సెకండు 500 అబోవ్ ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ మా కంటెంట్ చివరిదాకా చూసి కంటెంట్ నచ్చితేనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. 500 సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, 500 సబ్స్క్రైబర్ లోపట ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ కావు. వాళ్ళకి వ్యూస్ కూడా తక్కువొస్తాయి. కాబట్టి వారేం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళ మొబైల్‌లో వైటీ స్టూడియో యాప్‌ని ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో యాప్‌ని ఓపెన్ చేసిన తర్వాత కింద అనలిటిక్ అనే ట్యాబ్ కనబడుతది. అనలిటిక్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పక్కకి స్క్రీన్ ఇస్తాను. స్క్రీన్‌లో చూసుకుంటూ చేసుకోండి. ఇక్కడ పక్కకు ప్లే అవుతుంటది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అనలిటిక్ ట్యాబ్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తా ఉంటే కింద రియల్ టైమ్ అని కనిపిస్తది. ఆ రియల్ టైమింగ్ పైన క్లిక్ చేస్తే పైన మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. 60 మినిట్స్ అని, అండ్ 48 అవర్స్ అని, అండ్ ఆల్ వీడియోస్ షార్ట్స్. మనం ఏవైతే వైరల్ చేయాలనుకుంటున్నామో, ఎగ్జాంపుల్‌కి నేను వీడియోస్‌కి చూపిస్తున్నాను. వీడియోస్ పైన క్లిక్ చేయండి. వీడియోస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 48 అవర్సే ఉంచుకోండి. 500 సబ్స్క్రైబర్ లోపల ఉన్న వాళ్ళు ఇక్కడ 48 అవర్సే ఉంచుకోండి. అండ్ ఇక్కడ మీకు క్యాండిల్ బార్స్ అనేటివి కనిపిస్తాయి. ఈ క్యాండిల్ బార్స్‌లో ఏవైతే పెద్దగున్న క్యాండిల్ బార్ ఉన్నదో దానిపైన క్లిక్ జేయండి. క్లిక్ జేస్తే అక్కడ మీకొక టైమింగ్ కనిపిస్తది. అండ్ డేట్ కనిపిస్తది. అండ్ ఆ డేట్, టైమింగ్‌ని ఒక పేపర్ పైన మీరు నోట్ జేసుకోండి. డేట్‌ని వదిలేసేయండి. టైమింగ్‌ను మాత్రం పేపర్ పైన నోట్ జేసుకోండి. అట్లా ఆ బార్‌లో ఎన్ని బిగ్ క్యాండిల్ కనిపిస్తే ఆ టైమింగ్స్ అన్నీ నోట్ జేసుకోండి. నోట్ జేసుకున్న తర్వాత ఆ టైమింగ్స్ కంటే 1 అవర్ బిఫోర్ మీరు వీడియోస్ అనేటివి పోస్ట్ చేయాలి. బిగినర్స్. ఎందుకంటే మీ ఆడియన్స్ ఆన్‌లైన్‌లో ఉండి ఎక్కువ మీ వీడియోస్ చూసేది ఆ టైంలోనే. అంతకంటే ఒక 1 అవర్ ముందు మీ వీడియోని అప్‌లోడ్ చేసి వదిలేసేయండి. మీ వీడియో అనేది మీ ఆడియన్స్ వరకి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువుంటుంది. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి 500 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి, అండ్ ఈ ఆప్షన్ ఎనేబుల్ అయిన వారికి గూడా, 500 సబ్స్క్రైబర్ తక్కువ ఉన్న వాళ్ళకి గూడా ఈ ఆప్షన్ ఎనేబుల్ అయితది. వాళ్ళు గూడా ఈ ట్రిక్ అనేది యూజ్ జేయొచ్చు. ఈ టైమింగ్‌ని గనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు గూడా సేమ్ వైటీ స్టూడియోలోకెళ్ళండి. వైటీ స్టూడియోలోకెళ్ళిన తర్వాత అనలిటిక్ ట్యాబ్‌లోకెళ్ళండి. అనలిటిక్ ట్యాబ్‌లోకెళ్ళిన తర్వాత పైన 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. దానిలో లాస్ట్‌ది ఆడియన్స్ ట్యాబ్‌లోకెళ్ళండి. ఆడియన్స్ ట్యాబ్‌లోకెళ్ళిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ ఒక గ్రాఫ్ కనిపిస్తది. వెన్ యువర్ ఆడియన్స్ ఇన్ ఆన్‌లైన్ అని. ఈ గ్రాఫ్ పైన క్లిక్ జేయండి. క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ మనకు గ్రాఫ్ అనేది కనిపిస్తది. గ్రాఫ్‌లో 28 డేస్ నుంచి ఎవ్రీ వీక్ మీ ఆడియన్స్ ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు, ఏ టైంలో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనేది ఇక్కడ చూపిస్తది. ఇక్కడ ఈ లైన్‌లలో ఎక్కువ కలర్స్ ఉంటే మీ ఆడియన్స్ ఆయా టైంలలో ఆన్‌లైన్‌లో ఉంటున్నారని అర్థం. దానికి మీరేం జేయాలంటే, ఈ ఆడియన్స్ ఏ ఏ టైంలో ఉంటున్నారో ఆ టైంను డే వైస్‌గా లిస్ట్ రాసుకొని, మీరు ఆ టైమింగ్ కంటే ముందు, ఆ టైమింగ్ కంటే 1 అవర్ ముందు వీడియోని పోస్ట్ చేయాలి. ఈ విధంగా పోస్ట్ చేయడం వల్ల మీ వీడియో అనేది కరెక్ట్ ఆన్‌లైన్‌లో ఉన్న ఆడియన్స్‌కి రీచ్ అయితది. అండ్ యూట్యూబ్ గూడా ఎక్కువ మందికి రికమెండ్ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ నేనిచ్చే సజెషన్ ఏందంటే, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మార్నింగ్ 11 గంటలకు ఒక షార్ట్ వీడియో, అండ్ మధ్యాహ్నం 2 గంటలకు ఒక షార్ట్ వీడియో, అండ్ సాయంత్రం 7 గంటలకు ఒక షార్ట్ వీడియో, రెగ్యులర్‌గా రోజు 3 షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తే, ఈ విధంగా అప్‌లోడ్ చేయడం వల్ల మీ వీడియోస్‌కి వ్యూస్ అనేవి బూస్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంది. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు యూట్యూబ్‌లో ఏమన్నా సమస్యలున్నా కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.